మన రాష్ట్రంలో కూటమి వచ్చిన 6 నెలల్లో ఏం జరిగిందంటే రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వెంటనే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు పడుతున్నాయి. ధాన్యం అలా అమ్మేయడం ఇలా వెంటనే ఒక 24 అవర్స్ లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి. దానికి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. అండ్ మనం చూసాం, ఆయన పని కూడా చూసాం. జనసేన పార్టీలో కూడా ఆయన ఒక కీలక నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకొక మెయిన్ నాయకుడు అని చెప్పొచ్చు నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు మెయిన్ గా ప్రోగ్రామ్ కి నాదెండ్ల మనోహర్ గారే తోడు నీడ అయి అన్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ అదేవిధంగా కూటమిలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారికి తెనాలిలో అయితే సీట్ అయితే లభించింది. అక్కడైతే భారీ మెజారిటీతో శివకుమార్ గారి మీద అయితే గెలవడం కూడా జరిగింది. అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ 10 రోజుల్లోనే రోడ్ల మీద వెంటనే చెత్త అంతా క్లీన్ చేస్తూ డ్రైనేజీలు వెంటనే క్లీన్ చేయాలని చెప్పి అధికారుల మీద అయితే చాలా సీరియస్ అయ్యారు నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడైతే చూసుకుంటే మంత్రి శాఖ వచ్చిన తర్వాత సంబంధించిన శాఖలలో ఏమేమి తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పి మొత్తం ఎంక్వైరీ అయితే చేశారు. అండ్ అదే విధంగా కొన్ని పీడిఎస్ రైస్ ని అయితే చాలా వరకు అయితే నాదెండ్ల మనోహర్ గారే పట్టుకున్నారు. అండ్ అదే విధంగా కాకినాడలో కూడా దాదాపు ఒక 3 చెక్ పోస్టులు అయితే పెట్టించారు. స్పెషల్ గా కలెక్టర్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని అయితే భారీ ఎత్తున గలమెత్తారు నాదెండ్ల మనోహర్ గారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే రైతులకైతే చాలా తోడుగా ఉంటున్నారు. సంబంధించిన రైస్ అయితే కొనుగోలు చేశాక వెంటనే 24 గంటల్లోనే రైతులకైతే అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం వీలైనంత తొందరగా రైతుల అకౌంట్లో డబ్బులు పడేలా చూడండి అని చెప్పేసి అక్కడ సంబంధించిన అధికారులకైతే చెప్పారు. ఇప్పుడు 6-7 గంటల్లోనే ఇప్పుడు అలా వెళ్ళిపోవడం, రైస్ అలా అమ్మేయడం, బియ్యం అమ్మేసిన 6-7 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు అయితే వెంటనే పడుతున్నాయి. అండ్ గతంలో చూసుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఈ బియ్యం పని చేస్తుందా పని చేయవా, వానకు తడిసిపోద్దాము, గోడౌన్ పెట్టుకుంటే గోడౌన్ లో అదొక ఛార్జ్, ఇలా చాలా ఇబ్బందులకైతే రైతులు అయితే గురయ్యారు. కానీ ఇప్పుడు ధాన్యం చెడిపోకుండా వెంటనే ధాన్యం అలా తీసుకోవడం, వెంటనే వీళ్ళకి సెటిల్మెంట్ చేయడం అనేది రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసిన 6-7 గంటల్లో వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వంకి సాధ్యం. అంటే స్పెషల్ గా నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం అనేది కొంచెం ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అండ్ తెనాలి నియోజకవర్గంకి వస్తే నాదెండ్ల మనోహర్ గారు అనుదినం కష్టపడుతున్నారు, వీధి వీధి తిరుగుతున్నారు. ఎక్కడైతే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళనైతే వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. అండ్ గతంలో ఒక క్రిస్టియన్ సమాధులకి అండ్ ఇళ్ళకి మధ్యలో గోడలు ఇలాంటివి ఏం లేవు. వాళ్ళు కర్మ చేసుకునేటప్పుడు అదంతా వీళ్ళ ఇంటి ముందే జరుగుతుందని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయారు అక్కడ ఉండే వాసులు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఇది మా ప్రాబ్లం, ఒక గోడ కట్టించండి అని చెప్పి మొరపెట్టుకున్నారు. అయినా కానీ గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు అన్నామత్తుల శివకుమార్ గారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి అలా చెప్పారు. వెంటనే ఇప్పుడు పనులు అయితే వెంటనే స్టార్ట్ చేసి గోడ అయితే కట్టిస్తున్నారు ఆ శ్మశానానికి, ఆ ఇళ్ళకి మధ్యలో. ఈ విధంగా అయితే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు నాదెండ్ల మనోహర్ గారు.